నమస్తే, నేను మీ సుంకర్ నరేష్. గత 2-3 రోజుల నుంచి యావత్ భారతదేశం అంతా కూడా తమిళనాడు రాజకీయాల చుట్టూ తిరగడం మనందరికీ తెలిసిన విషయమే. ప్రధానంగా విజయ్ ఎవరు ఊహకలకి అందకుండా 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న తమిళనాడు రాష్ట్రంలో 108 స్థానాల్ని తన కైవసం చేసుకుని మెజారిటీ దిశగా అంటే ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి 10 సీట్లు, ఇంకొక 10 సీట్లు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎవరితో ఎలియన్స్ పెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో గత 2 రోజుల నుంచి కూడా మంత్రాలు అనేది జరుగుతుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం జరిగింది. మిగిలిన కొన్ని పార్టీలు కూడా ముందుకు వస్తున్నాయని చెప్పి ఊహాగానాలు జరగడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు విజయ్ గవర్నర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. గవర్నర్ గారిని కలవడం జరిగింది. ఆయన కోరింది ఏంటి అంటే కనుక, విజయ్ గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి, రేపు ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించండి అని చెప్పి కోరటం జరిగింది. దానికి తమిళనాడు గవర్నర్ గారు తిరస్కరించడం జరిగింది. మీరు ఏ ఎమ్మెల్యే పేర్లు, అదేవిధంగా ఏ పార్టీలు మీకు సపోర్ట్ చేస్తున్నాయి అని చెప్పని క్లియర్గా రిపోర్ట్ నా దగ్గర లేదు, కాబట్టి నేను మీ యొక్క రిప్రజెంటేషన్ని రిజెక్ట్ చేస్తున్నాను, మీరు కోరినటువంటి కోరికని నేను సమ్మతించట్లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఈవినింగ్ కూడా విజయ్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా రెండోసారి గవర్నర్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. గవర్నర్ గారు సేమ్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి రేపు జరగాల్సినటువంటి విజయ్ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా పోస్ట్పోన్ అవడం జరిగింది, క్యాన్సిల్ అవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో విజయ్ ముందున్న అంశాలు ఏంటి, విజయ్ తీసుకోవాల్సినటువంటి తక్షణ చర్యలు ఏంటి అతను ముఖ్యమంత్రి కావడానికి అనేది మన ముందున్న అంశం. కొన్ని టీవీ రిపోర్ట్లు కూడా మనం చూస్తూనే ఉన్నాము. ద్రావిడ సంస్కృతిని తిరిగి నిలబెట్టడానికి డిఎంకే అన్నా డిఎంకే కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి మంత్రాలు జరుపుతున్నాయి అనేటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అబ్సల్యూట్ గా 108 సీట్స్ ని గెలిచినటువంటి విజయ్ ప్రభుత్వాన్ని నెలకొల్పాలి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అంటే గనక అతని ముందున్న ఏకైక అంశం ఏంటి అంటే గనక ఎట్ ది జంక్చర్ కోర్టుల్ని ఆశ్రయించడమే, సుప్రీంకోర్టుని ఆశ్రయించడమే. ఎందుకు అని అంటే గనక ఇటువంటి సంఘటనే కర్ణాటకలో కూడా గతంలో జరగడం జరిగింది. అక్కడ 2018లో కాంగ్రెస్ అదేవిధంగా జేడిఎస్ కలిపి 116 స్థానాలు ఉన్నాయి అంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి. వెన్ ఇట్ కమ్స్ టు యడ్యూరప్ప అంటే బీజేపీ గవర్నమెంట్ కి సంబంధించి ఓన్లీ వాళ్ళకి 8 స్థానాలు తక్కువగా ఉన్నాయి, 112 స్థానాలు రావడానికి. సో కాబట్టి ఆబ్వియస్ ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక కాంగ్రెస్ అదేవిధంగా జేడిఎస్ కలిపి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని చెప్పి గవర్నర్ కలిస్తే గవర్నర్ దానికి రిజెక్ట్ చేసి యడ్యూరప్పని ప్రభుత్వాన్ని ఫామ్ చేయని చెప్పని ఆయన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టులో అర్ధరాత్రి 2 గంటలకి విచారణ జరగడం జరిగింది. ఎవరు వేశారు అని అంటే కనుక కాంగ్రెస్ జేడిఎస్ సుప్రీంకోర్టులో ఈ యొక్క ప్రమాణ స్వీకారాన్ని ఆపాలి అని చెప్పి వేయడం జరిగింది. దాంట్లో క్లియర్గా సుప్రీంకోర్టు వారు చెప్పింది ఏంటి అంటే కనుక ఎస్ఆర్ బొమ్మాయి కేసులో క్లియర్గా చెప్పింది ఏంటి అని అంటే కనుక ఒక ప్రభుత్వానికి నెలకొల్పడానికి ఒక పార్టీకి మెజారిటీ ఉందా లేదా అని చెప్పని రాజ్భవన్లో కాదు డిసైడ్ చేసేది, అది ఫ్లోర్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ ఫ్లోర్ టెస్ట్ అంటే కనుక అసెంబ్లీలో జరగాల్సింది, అది గవర్నర్ డిసైడ్ చేసేది కాదు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని మేము ఆపము, కాకపోతే ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే మార్నింగే ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే ఫ్లోర్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అందులో కాంగ్రెస్ జేడిఎస్ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా విదితమే. అదేవిధంగా ఇటువంటి కేసే 2005లో బీహార్లో కూడా జరగడం జరిగింది. ఎవరికి కూడా అబ్సల్యూట్ మెజారిటీ రానప్పుడు ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, అదేవిధంగా నితీష్ కుమార్కి సంబంధించి కానీ, అదేవిధంగా బీజేపీకి సంబంధించి కానీ బూటా సింగ్ అక్కడ గవర్నర్గా ఉండటం జరిగింది. సో ఎవరికి మెజారిటీ రాలేదు. సో ఇక్కడ కూడా ఏదైతే కనుక విజయ్ విషయంలో తమిళనాడు గవర్నర్ చేస్తున్నారో అది ముమ్మాటికి కూడా ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ వ్యతిరేకం. కాబట్టి విజయ్ తక్షణము సుప్రీంకోర్టుని ఆశ్రయించి తన యొక్క ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి గవర్నర్ అనుమతి ఇచ్చే విధంగా కోరాలి అని చెప్పి చెప్పాలి. అప్పుడు అతను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫ్లోర్ టెస్ట్ ఇమ్మీడియట్లీ కండక్ట్ చేసిన తర్వాత తన యొక్క సపోర్ట్ చేసేటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో అతను నిరూపించుకుంటాడు. ఆఫ్ కోర్స్ నిరూపించుకోలేకపోతే మరో కర్ణాటక 2018 పరిస్థితి ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన ఎన్నో రాష్ట్రాల్లో కూడా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి విజయ్ ముందున్న ఏకైక పరిస్థితి, ఏకైక ఆప్షన్ ఏదైనా ఉంది అంటే కనుక సుప్రీంకోర్టుకి వెళ్ళి అనుమతి తీసుకోవడమే అని చెప్పని ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.